నేను నీ తల్లినిరా. నువ్వంతగా అడుగుతూ ఉంటే నేను మాత్రం ఎలా కాదనగలను? కాకపోతే ఏరి కోరి తెచ్చుకున్నందుకు నువ్వెన్ని ఇబ్బందులు పడుతున్నావో మనసు చంపుకోలేక చెప్తున్నానంతే. సరే, వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా. వెళ్ళొస్తాం అత్తయ్య. అంతా అర్థమైందిగా? అర్థమైంది మేడం. పద జ్యోతి. హలో రాజీవ్ గారు, మీ ఆఫీసులో ఐటీ రైడ్ జరగబోతుంది. ఎవరు మీరు? నేను ఎవరైతే మీకెందుకు? మీ మేల్కోరు ఫోన్ చేశాను. ఏమాత్రం తేడా ఉన్నా ఐటీ వాళ్ళ వల్ల ఎదురయ్యే పరిణామాలు తెలుసు కదా. ఏమైందిరా? ఆఫీస్ మీద ఐటీ రైడ్స్ జరగబోతున్నాయంటమ్మా. నేను అర్జెంట్గా వెళ్ళాలి. వస్తాను. సారీ జ్యోతి, నేను ఆఫీస్కి వెళ్ళక తప్పదు. ప్లీజ్ ఏమనుకోకు. ఈవినింగ్ బయటికి వెళ్దాం. అర్థం చేసుకో. నా జీవితాన్ని దేవుడు ఎందుకు ఇలా రాశాడు అర్థం కావడం లేదు. అదృష్టం పలకరించే లోపే దురదృష్టం వెక్కిరిస్తుంది. సంతోషం కళ్ళ ముందు కనపడే లోపే బాధ తల మీదకెక్కి నాట్యం చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఆనందం అనేది నాకు లేకుండా పోయింది. నాకంటూ ఏ శుభకార్యం సరిగా జరిగిందో లేదు. పెళ్లి కూడా అనుకోకుండానే జరిగింది. పెళ్ళయ్యాక జరగాల్సిన ఏ తంతు నాకు జరగలేదు. ఇవాళ ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీకి దొరబాబు నన్ను బయటికి తీసుకువెళ్తానంటే నేనెంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ చివరి నిమిషంలో ఆ అవకాశం కూడా దూరమైంది. మా పెళ్లి రోజున దొరబాబు నాకిచ్చిన గిఫ్ట్ ఇది. ఈ సంతోషం ఒక్కటే మిగిలింది. కనీసం మ్యారేజ్ యానివర్సరీకి గుర్తుగా ఒక్క ఫోటో కూడా తీయించుకునే అదృష్టం లేదేమో. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది జ్యోతి. ఈరోజు మేము మ్యారేజ్ యానివర్సరీ అని రాజీవ్తో కలిసి రెస్టారెంట్లు, సినిమాలు, పార్కులు అని షికార్లు చేసి ఈ రోజును ఒక మెమొరబుల్ డేగా మార్చుకుందాం అనుకున్నావు కదా. ఈ శ్రావ్య ఉండగా అది జరగదు, జరగనివ్వను. ఏంటి అలా చూస్తున్నావు? మీరు బయటకు వెళ్లే ప్రోగ్రాంని చెడగొట్టింది నేనే. నువ్వా? ఎస్, నేనే.